దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంతకన్నా ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు అయితే మాకు నల్లొస్తుంది అన్నమాట. ఇంకా అందుకని చెప్పి నల్లొచ్చినప్పుడే పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా అందుకని ఇంకొక టబ్బులో అయితే సర్ఫ్ వేసి ఇంకా నీళ్ళు అయితే పడుతున్నా. ఇంకొకటి డెకరేషన్ క్లాత్ అయితే ఉంది. అది ఇంతకుముందు డెకరేషన్ చేసినప్పుడు అయితే వర్షం పడ్డది అన్నమాట. ఇంకా వర్షానికి క్లాత్ అయితే మొత్తం నల్లగా అయిపోయింది వాటర్కి. ఇంకా ఇప్పుడైతే సర్ఫ్లో నానబెడుతున్నా. ఇంకో చూపిస్తున్నా కదా, మొత్తం నల్లగా అయిపోయింది. ఇంకా సర్ఫ్లో నానబెడితే ఇంకా మంచిగా తెల్లగా అవుతుంది కదా. ఇంకా దీన్ని సర్ఫ్లో ఒక 2-3 అవర్స్ అట్లా నానబెట్టి ఇంకా మళ్ళీ మంచిగా తొక్కుతాం కదా. ఇంకా తొక్కితే మంచిగా మురికి అనేది పోతుంది. అట్లనే ఒక 2-3 సార్లు ఇంకా సర్ఫ్లో నానబెట్టి మంచిగా తొక్కినాం అనుకోండి, మొత్తం పోతుంది. ఇప్పుడే మనం నానబెట్టేటప్పుడే కొంచెం ఇది మొత్తం ఉంది కదా నల్లది అనేది పోతుంది. ఇప్పుడు వాటర్లో చూపిస్తా చూడండి ఎట్లా పోతుందో. మొత్తం అసలు ఫుల్ నల్లగా అయిపోయింది క్లాత్. ఇంకో చూడండి మొత్తం కర్రగా నీళ్ళు అయితే ఇంకో ఎర్రగా వస్తున్నాయి. ఇంకా ఇదైతే నానబెట్టిన తర్వాత ఇంకా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా నల్లొచ్చినప్పుడే చేసుకుంటే కొంచెం నీళ్ళు కూడా సేవ్ అవుతాయి కదా. ఇంకా అందుకనే ఇప్పుడైతే నానబెడుతున్నా. ఇది నానబెట్టిన తర్వాత ఇంకా హౌస్ ఉంది కదా, చిన్న తొట్టి అయితే ఉంటుంది. ఇంకా ఆ తొట్టిలో నీళ్ళైతే పడుతున్నా. ఇంకా ఈ బకెట్లు ఇవన్నీ కూడా పెట్టాలి. ఇంకా పట్టలేదు నేను. ఇప్పుడైతే ఇంట్లో అయితే పనులు చేసుకోవాలి కదా. ఇంకా అందుకని ఇంట్లోకి వచ్చిన. అంటే ఇంతకుముందే ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టిన, ఇంకా అది ఉడకలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే వేడవుతుంది అన్నమాట. ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టి పోయినా. ఇంకా 2 ఉడుకుతాయి కదా. ఇంకా అప్పటిలోపు బట్ట నానబెట్టి రావచ్చు అని. ఇప్పుడు అన్నము ఒక 10% కూడా ఉడకలేదు, జస్ట్ వేడయింది అంతే. ఇంకా ఇది వేడయ్యి ఇంకా అయ్యే వరకు ఇంకా టైం పడుతుంది కదా. ఇంకా ఇప్పటిలోపు అయితే నేను వాటర్ అయితే పట్టుకుంటా బయటికి వెళ్ళి. ఇంకా ఇప్పుడు పప్పు చూడండి, ఇంకా పప్పు కూడా జస్ట్ వేడైంది అంతే. ఇంకా ఇది ఉడకడానికి కూడా టైం పడుతుంది కదా. ఇంకా అందుకని పొయ్యి మీద అయితే పెట్టేసిన. ఇంకా ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి. ఇంకా వంట చేసినాక ఇంకా బయట వాటర్ వస్తుంది కదా. ఇంకా వాటర్ పట్టినాక ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇందాక పొయ్యి మీద అన్నం పెట్టినా కదా, ఇంకా అదైతే అయింది. ఇంకా వంపడానికి ఇంకా క్లాత్ తీసుకొని ఇంకా వంపేసిన అన్నమాట. ఇంకా ఇప్పుడు దాన్ని దమ్ముకేసిన. ఇంకా ఒక 10-15 మినిట్స్ ఉండాలి కదా. ఇంకా అందుకనే దమ్ముకేస్తే ఇంకా మంచిగా ఉడికి ఇంకా మంచిగా అవుతుంది కదా. ఇంకా ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి దమ్ముకి. ఇంకా దమ్ముకేస్తేనే మనకి అన్నం అనేది మంచిగా ఉడుకుతుంది. ఇంకా మనకి తొందరగా పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఈరోజు నల్లొస్తుంది కాబట్టి ఇంకా ఇంట్లో బాసనలు అయితే అస్సలు తోమలేదు, ఎక్కడి అక్కడనే ఉన్నాయి. చూపిస్తున్నా కదా, ఇంకెక్కడి అక్కడనే ఉన్నాయి. ఇంకా అవైతే తోమాలి. ఇంకా పైకి అయితే వాటర్ అయితే ఎక్కించిన. ఇంకా అది వాటర్ అయితే నిండిపోయింది పైన. ఇంకా తీసేసి ఇంకా బకెట్లలో అయితే పడుతున్నా. ఇంకా బకెట్ల టబ్బులు అయితే పడుతున్నా. ఇంకా ఇవి పట్టేసి ఒకటి చిన్న హౌస్ అయితే ఉంటుంది. ఇంకా హౌస్లో అయితే పట్టాలి. మాకైతే నీళ్ళు అయితే మొత్తం మురికి నీళ్ళే వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మొన్న వర్షాలు పడ్డాయి కదా. ఇంకా అప్పటి నుండి ఇంకా మొత్తం మురికి నీళ్ళే వస్తున్నాయి. మీ దగ్గర నీళ్ళు ఎలా వస్తున్నాయో కామెంట్ చేయండి ఒకసారి. ఇంకో చూడండి మొత్తం నల్లగా వస్తున్నాయి, మట్టి మట్టి అయితే వస్తున్నాయి, తాగడానికి కూడా వస్తలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఫిల్టర్ నీళ్ళు అయితే తాగుతున్నాం. చూడండి మొత్తం మురికి అయితే పోయింది బట్టది. ఇంకా వాటర్ అయితే నల్లగా అయిపోయినాయి కదా. ఇంకా ఒకసారి అయితే తొక్కేసి మంచిగా మళ్ళీ నీళ్ళు పోసి అయితే వచ్చేసిన. ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా దీంట్లో టమాటాలు అవన్నీ అయితే కోసి అయితే వేయాలి. ఇంకా ఇందాక దమ్ముకి వేసిన కదా. ఇంకా ఇప్పుడైతే అయింది అన్నము. ఇంకా పొగలు వస్తుంది కదా, ఇంకా బంద్ చేసిన అన్నమాట.
ఇంకా ఇప్పుడు పప్పులో అయితే ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ అయితే కోసేస్తున్నా. ఇంకా కోసేసి ఇంకా అవన్నీ అయితే అందులో వేసేయాలి. వేసేసి ఇంకా పోసి పెట్టేసేయడమే రుద్ది. ఇంకా ఇప్పుడైతే క్లాత్ అయితే మొత్తం వాటర్లో అయితే జాడిచ్చేసి ఇంకా నీళ్ళు ఒడిచిపోవాలి కదా, అందుకని ఇంకా దాని మీద గోడ మీద అయితే వేసిన. ఇంకా మా బాబాయ్ అయితే స్కూల్కి అయితే వెళ్తుండు. ఊరు నుంచి అయితే వాళ్ళ తాత అయితే వచ్చిండు. ఇంకా వాళ్ళ తాతనే వాడికి అయితే అన్నం తినిపించిండు. ఇంకా నేను పంపించొస్తా పారా అంటే, వద్దు మా అమ్మ వస్తేనే నేను పోతా అని చెప్పేసి వాడైతే అంటుండనమాట. ఇంకా మా పాప అయితే నాకు మనీ ఇచ్చి, మమ్మీ నాకు ఏమైనా తీసుకురా మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఇంకా మా విషుగాడైతే ఇంకా బయటనే నుంచుండు. ఇంకా మా పొట్టిదైతే ఇప్పుడు బాయ్ చెప్తుంది వాళ్ళ అన్నయ్యకి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అవన్నీ స్కూల్లో అయితే పంపించి అయితే వచ్చిన. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే రేవంత్ రెడ్డి చీరలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే ఇస్తుండంట. ఇంకా అక్కడికైతే వెళ్ళిన. ఇంకా ఇప్పుడైతే చీర అయితే ఇచ్చిర్రు. ఈ చీరలు అందరికి ఎప్పుడో వచ్చినాయి కానీ మాకైతే ఇప్పుడు ఇచ్చిర్రు. ఇంకా విలేజ్లలో అయితే ఎప్పుడో ఇచ్చేసిర్రు, అవి కట్టుకురు పాతగా కూడా అయిపోయినాయి. ఇంకా మాకు ఇప్పుడైతే ఇచ్చారు. ఇంకా ఎప్పుడు కట్టుకోవాలో ఏమో, రాఖీ పండుగ వస్తుంది కదా, ఇంకా అప్పుడు కట్టుకోవాలో ఏమో మరి. ఇవి ఇంతకుముందు గ్రూప్లలో ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రంట. ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇస్తున్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి చీర తెచ్చుకోనికే వెళ్ళిన. ఇచ్చినప్పుడే తెచ్చుకోవాలి కదా. ఇంకా ఈ విషయం అయితే నాకు తెలియదు. ఇంకా నిన్నెవరో అన్నారు కానీ ఏమో ఇస్తురో లేదో అనుకున్నా. ఇంకా మా అమ్మ పొద్దున ఫోన్ చేసి అయితే చెప్పింది ఇట్లా ఇస్తురంట అంటే, ఇంకా సరే మరి నువ్వు కూడా రా ఇంకా ఇద్దరం పోయి తెచ్చుకుందామంటే, ఇంకా మా అమ్మ అయితే అక్కడనే పోయి తెచ్చుకుందంట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్తే ఇంకా నేను మళ్ళీ ఒక్కదాన్నే పోయి తెచ్చుకున్నా. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంకా కాసేపు కూర్చొని ఇంకా జర్ర మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకున్న తర్వాత ఇక సాయంత్రం అయిపోయింది. ఇక సాయంత్రం అయిన తర్వాత ఇక మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతుర్రు. మా అమ్మ దగ్గర ఉన్నాడు కదా, ఇంకా వాడైతే మా అక్క కొడుకు అన్నమాట. ఇంకా వానికి బాయ్ చెప్పురా అంటే బాయ్ చెప్తలేడు. వాళ్ళ అక్క వాళ్ళకైతే మంచిగా చెప్తాడంటే, ఇంకా నాకైతే ఎందుకో చెప్తలేడు వాడు. ఇక మా నాన్న కూడా వచ్చిండు. ఇంకా మా నాన్న మా అమ్మ అయితే వెళ్తుర్రు. ఇంకా మా మామ అయితే వాళ్ళిద్దరిని సాగదోలరానికైతే వెళ్తుండనమాట. ఇంకా చుట్టాలు వస్తే ఇంకా సాగదోలుతారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా పంపించడానికైతే వెళ్ళిండు. ఇంకా ఇప్పుడైతే ఇంకా మా పిల్లల్ని అయితే తొలకరావాలి. ఇంకా వీళ్ళని పంపించి ఇంకా వాళ్ళని తోలుకొద్దామని చెప్పేసి ఇంకా ఆగిన. ఇంకా ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి చేసేటివి. ఇంకా కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఏ పనులు అయితే చెయ్యలేదు నేను. ఇంకా మా బాబుకి అయితే హోంవర్క్ అయితే రాపిస్తున్నా. ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే రోజైతే ఏదో ఒకటి రాపిస్తా. ఎందుకంటే రాపిస్తేనే మంచిగా వాళ్ళకి ఏదో ఒకటి మంచిగా గుర్తుకుంటుంది. ఇంకా రాపియకపోతే గుర్తుకుండదు కదా, మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. అందుకని చెప్పేసి రాపిస్తా. మళ్ళీ సాయంత్రం అయితే ఫ్రీ ట్యూషన్ అనేది ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా పంపిస్తా ఇద్దరిని. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతారు కదా, ఇంకా అందుకని పంపిస్తా. ఇంకా ఇంటి దగ్గర ఉన్నారనుకోండి మొత్తం లొల్లి చేస్తారు ఇద్దరు, అందుకే పంపిస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.